పాట పాట అంటే పాట ఊరికండి. ఇప్పుడు నేను బడ్జెట్ మొత్తంలో ఎక్కడ హోంశాఖకు 9,564 కోట్లు ఇచ్చినారు. చాలా సంతోషమైన విషయం. ఖచ్చితంగా ఆ శాంతి భద్రతలు కాపాడాలి. కానీ శాంతి భద్రతలు అనేది భౌతికమైన అణచివేతతో పాటు భావజాలమైన మానసిక పరిపక్వత, స్పిరిచువల్ నీడ్స్. ఈ దేశంలో అట్లాంటి ఆలోచనకు మనుషుల నుంచి సాంస్కృతిక రంగం ప్రధానం. సంస్కృతి ఎక్కడైతే పరిడవిలుతో, ఎక్కడైతే మానవ సమాజంలో ఆత్మను అంతరాత్మను ఉద్దీపన చేసి మనుషులను ఒక సహజీవన తత్వాన్ని తాను బతుకుతూ ఇతరులను బతకనిచ్చే సంస్కృతి ఉన్న చోట పోలీసుల అవసరం తక్కువ ఉంటుంది. ఉదాహరణకు మనకు ఫిన్లాండ్ కానీ, స్పెయిన్ కానీ, నార్వే కానీ, డెన్మార్క్ కానీ పోలీసులతో అవసరం ఉండదు. ప్రతి ఒక్కరు పోలీసులే, ప్రతి ఒక్కరు సైన్యమే. అంటే ఇంకా మనం పాత కాలపు నాటి ఎప్పుడో మధ్యయుగ నిజాం రాజుల కాలం నుంచి హోంశాఖ వీటి మీద ఆధారపడ తప్పు కాదు, వాళ్ళు మంచి అదాన్ని. కానీ ఎక్కువ జనాభా వల్ల విధంగాని సాంస్కృతిక రంగం గురించిన ప్రస్తావన లేదు. కనుక పోనీ సంస్కృతి రంగానికి గత ప్రభుత్వం ఇచ్చిన ఎవరిచ్చినా ఒక 600 మంది కళాకారులు ఇచ్చిన 4 నెలలు అవుతుంది వాళ్ళ జీతం. వాళ్ళకి జీతం ఇచ్చే ప్రశ్న మాట్లాడతలేదు ఇక్కడ, అది మాట్లాడాలి. తర్వాత విద్యా సంస్కృతి రెండు ప్రభావితమైంది. విద్యారంగంలో అయితే ఫీజుల నియంత్రణ లేదు. ఒలింపియాడు, టెక్నో స్కూళ్ళు, టాలెంట్ స్కూళ్ళు, జీవో ఎంఎస్ ఒకటిని నిర్లక్ష్యం చేసి దాన్ని తుంగలో తొక్కేసి విపరీతంగా నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ అని పెడుతూని ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ విపరీతంగా కోచింగ్స్ డబ్బులు లాగుతా ఉన్నాయి. వాటి మీద ఈ దేశ ఆత్మనే గాంధీ బడ్జెట్లో గాంధీ ప్రస్తావన దాదాపు ఒక 3-4 సార్లు ప్రస్తావించాను. నిజంగా గాంధీ ప్రపంచానికంత ఆదర్శం. కానీ ఈ దేశ ఆత్మ గాంధీ, అంబేద్కర్ ఇద్దరిలో ఉంది. ఎక్కడైనా అంబేద్కర్ను గాంధీని కలిపి మాట్లాడకపోతే ఈ దేశం యునైట్ ఉండదు. ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క ఉద్దీపన మళ్ళీ పూలే కూడా గాంధీ, అంబేద్కర్, పూలే వీళ్ళ గురించిన ప్రస్తావన అక్కడక్కడ రాకపోతే, వీళ్ళని కలిపి చెప్పకపోతే ఒక భిన్నత్వంలో ఏకత్వం కానీ, భావ సమిశ్రత కానీ, భావ సమన్వితం కానీ కాకుండా ఉన్న సమాజంలో ద్వేషం. కనుక ఇవాళ అంబేద్కర్ ఏదైతే బౌద్ధాన్ని స్వీకరించిండో ముస్లిం సోదరులకు, మైనార్టీ సంక్షేమానికి 4.43 కోట్లు హజ్ యాత్రకు పంపినప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఈకో టెర్రరిజం అని ఎంత గొప్పగా ఉందో, అంటే ఈ ముస్లింలకు ఉన్న తప్పగా, నేను ముస్లిం మొహరానికి మళ్ళీ వేరనుకోవద్దు ముస్లిం మిత్రులు, కానీ ఇక్కడ ఈకో టూరిజం అని చెప్పేసి అడవుల్లో అవి చేస్తుండే ఈ టూరిజం, ఈ ప్రశాంతత, ఈ గొప్పతనం అంతా ఈ దేశంలో క్రీస్తు పూర్వం 570 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా ఈ దేశ తత్వాన్ని నడుపుతున్న బౌద్ధం ఈ దేశం యొక్క నిజమైన దార్శనిక ఆధ్యాత్మిక తత్వం. బౌద్ధం తర్వాతనే యజ్ఞ యాగాదులను, కర్మకాండలను, జంతు బలిని, మూగజీవుల హింసను, క్రూరత్వాన్ని, యూపస్తంభాల నుండి మనుషులను సజీవంగా బలించే తత్వం నుంచి మనుషులను మహోన్నత మనిషిగా చేసి మనుషులను దయాన్వితం వైపు నడపనీకే ఇవాళ అద్వైతమైన, విశిష్టాద్వైతమైన, శంకరుని తత్వమైనా లేకుంటే వల్లభాచార్యుని బిడ్డ తత్వమైన ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉంటే బుద్ధ భగవానుని కారణం. అలాంటి బుద్ధ భగవానికి మూలాధారమైన దేశంలో బుద్ధ టూరిజానికి టెంపుల్ కట్టిన గత ప్రభుత్వం ఆ గుడిని ఏదైతుందో దానికి సంబంధించిన బడ్జెట్ను పెట్టుతున్నట్టుగానే దానికి సంబంధించిన మైనార్టీల బుద్ధిస్టులు వస్తారు. బుద్ధిస్ట్ చాలామంది ఇవాళ బయట చాలామంది సోదరులు బౌద్ధం మీద మాట్లాడుతూ ఉన్నారు, బౌద్ధ ఆరామాలకు వస్తుండ్రు. బౌద్ధం కూడా ఒక మతంగా స్వీకరించాలి. తర్వాత నీ తండ్రి వారు ఏమి చేయించున్నారో వారికి తెలియదు, క్షమించమని మరణ సమయంలో ప్రశ్నించే క్రీస్తు కూడా మైనార్టీలోకి వస్తాడు. కనుక ఈ వీటి పట్ల వీళ్ళ ప్రస్తావన లేదు అని ఇది కూడా ఉండి బౌద్ధ ఈకో టూరిజం కాదు, బౌద్ధ పర్యావరణం, బౌద్ధ టూరిజం రావాలా, అది దేశానికి ఉపయోగపడుతుంది. అదొక చెప్తూ తర్వాత ఈ టెక్స్టైలు నేత ఇది గాంధీ తత్వం, చేనేత వృత్తులను పెంచడం అనేది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ మధ్య వచ్చింది, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని మనం చెప్పినాం, అది వాస్తవమే. కానీ ఇక్కడ మన దగ్గర పత్తి ఉత్పత్తి కేంద్రం తెలంగాణ నెల అధికంగా ఉంటే ఒక్క సిరిసిల్లాలోనే టెక్స్టైల్ కాలేజ్ ఉంది, టెక్స్టైల్ బ్రాంచ్ ఉంది. ఇక్కడ లెదర్ టెక్నాలజీలో టెక్స్టైల్ బ్రాంచ్ ఉంటే దాన్ని తీసేసినారు హైదరాబాద్లో. ఇక్కడ ఉంటే కూడా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో తీసినారు. ఖచ్చితంగా టెక్స్టైల్కు యొక్క మనిషికి కావాల్సింది ఆహారము, వస్త్రము. కనుక వస్త్రానికి ఉన్న ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. దీని పట్ల శ్రద్ధ, దీనికి బడ్జెట్ ఇచ్చినట్టుగానే దీని ప్రస్తావన టెక్స్టైల్స్ అనో తప్ప టెక్స్టైల్ రంగానికి కావలసిన నిధులను అధిగమించి ఆ కళాశాలలోకి వస్తే నేను పోయినాను, ఆ వృత్తి కళాశాలల్లోకి, ఆ పాలిటెక్నిక్ కళాశాలలోకి
ఎంత నిర్లక్ష్యం తాండవించి ప్రభుత్వాలు ఏమని చెప్పారు. నేను గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే మాట నేను ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కొన్ని మంచి చేస్తాయి, ఏ ప్రభుత్వం అయినా మనమే అని చెప్పలేము. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు మనమంతా వ్యక్తులు అజంత అంటాడు, వ్యక్తులుగా మనం భిన్నమైనా వ్యక్తులుగా రకరకాల రూపాయలైనా మనమంతా ఒకటే అని చెప్పి ఎప్పుడు కూడా మానవుడు మాట్లాడుతున్నప్పుడు నీవు ఒరిలేవి వినరించిన ఇరులకు నీవు ఎట్లయితే మాట్లాడితే ఇతరులు బాధపడతారో మనము మాట్లాడుతున్న సంస్కారాన్ని భారతదేశంలో ప్రామాణికమైన గత పార్లమెంటరీ శాసనసభలు అలాంటి వాతావరణం అది ఉన్నప్పుడు ఈ కాలేజీలకు పోయినప్పుడు ఘోరాతి ఘోరంగా ఉన్నది. అది ఒకటి ఖచ్చితంగా వృత్తి కళాశాలలకు ఇచ్చేది ఇవాళ. తర్వాత కార్పొరేట్ ఫీజును నియంత్రించాలా, రుద్రంగా పీడన చేస్తూ ఉన్నారు, మామూలు పీడన కాదు. ఎడ్యుకేషను వైద్యం మీరు రెండు మంచి చేయండి, మీ సంక్షేమ పథకాలు వంట గ్యాసులు అవన్నీ ఇవ్వటం అనేది ఉపశమనం కావాల్సిందే. కానీ ఎల్లకాలం ఈ ప్రజలు వంట గ్యాస్కు బియ్యానికి సౌకర్యాలు కాదు, మంచి అందరికి కామన్ ఎడ్యుకేషన్ ఉండాలా, అందరికి కామన్ వైద్యం ఉండాలా. కార్పొరేట్ వైద్యాన్ని కార్పొరేట్ విద్యను వీటిని కామన్ విద్యా విధానంలోకి తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వం చేస్తే నిజంగా రాహుల్ గాంధీ మీరే చెప్తే అది మాట్లాడిన ఆయన చాలాసార్లు మీరు గాంధీ చెప్పినాడు, అంబేద్కర్ చెప్పినాడు, ఈ దేశంలో రామ్ మనోహర్ లోహియా చెప్పినాడు. అది మేము కొత్త చెప్తున్నది కనుక కార్పొరేట్ విద్యా విధానాన్ని కార్పొరేట్ వైద్యాన్ని కంట్రోల్ చేయకుండా మీరు పోయిన ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత దరిద్రం, ఎంత బాధపడుతున్నారు. అన్నీ ఏ ప్రభుత్వాన్ని సరే ప్రభుత్వాన్ని ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని ఎందుకంటే నాకు ఆ మినహాయింపు ఉంది. నేను దాంట్లో కనుక రెండుని కొంచెం మొత్తం ఇప్పటికీ ఘోరంగానే మాట్లాడు. ఇప్పుడు మారిపోతాను నేను ఇప్పుడు మారిపోతాను అనుకోను, కానీ ముందు నిర్ణయించాలా. ఇప్పుడు ఏది ప్రాధాన్యమైంది, ఏది ప్రామాణికమైంది, ఏది ప్రాధాన్యత ఎక్కువ ఉంది, ఈ నిర్ణయించబడకుండా మొనాటిగా అట్టు పెడితే అది కొంత ప్రాబ్లం అని చెప్తూ ఇక వేరే విషయాలకి తర్వాత కళాకారులకు పెన్షన్ ఎంతోమంది ఉంటారు. అందరు కళాకారులని గుర్తింపున్న కళాకారులకు ఆ పెన్షన్ పెంచితే వాళ్ళు కొంచెం మంచి ప్రదర్శనలు ఇస్తారు. జీతం 4 నెలలా ఇస్తలేరు వాళ్ళు, పిల్లలు ఏడుస్తున్నారు. పిల్లలు పెన్షన్ పని చేసినారు, పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళ అది చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నమస్కారం. సిఎని సుభాష్ రెడ్డి గారు.